పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమగల దేవానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా 2025వ సంవత్సరము అంతయు మమ్మల్ని కాచి కాపాడి ఈ 2026వ సంవత్సరము అయా ఈ 3వ దినమున నైనా తండ్రి అయా మమ్మల్ని అందరినీ అయా ఈ భూమి చెట్టు అయా మందిరములో ఈ గ్రామంలో సమకూర్చి అయా నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రభా ఇదిగో నేను తండ్రి అల్పుడైనను నిత్యుడైనను దరిద్రుడైన నన్ను ప్రభువా అయా నీ సేవకులు ఎదుట నీ సంఘం ఎదుట నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ప్రభా అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను అయ్యా మాకు ఏదైతే కొరతకుందో ఏదైతే కొదవకుందో ప్రభువా అయ్యా అల్పుడైన నన్ను నిలబెట్టి ప్రభా ఇదిగో నేను తండ్రి 7 ఆత్మలు అయా నా పట్ల అభిషేకించి నాయన నా నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క మాట నీ పరిశుద్ధమైన మాటగా మార్చి నాయన ఇక్కడ కూర్చున్న అందరితో మీరు మాట్లాడమని నదిరేడు పరిశుద్ధుడు యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రభు తండ్రి ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా దేవాది దేవుడికి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నేటి అధ్యక్షులు ఆ స్థానికులు పాస్టర్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. పేరు చెప్పాలంటే సేవకులకి పేర్లు చెప్పి వారిని నేను వందనాలు చెప్పాలంటే 10 నిమిషాలు పడుతుంది. అదే 10 నిమిషాల్లో దేవుని ఒక మాటలు అందిస్తాను. కూడా వచ్చిన దేవుడి సేవకులు అందరికీ కూడా పేరున నా ప్రత్యేక వందనాలు. అలాగే మా ముందు ఉన్న సేవకులు అందరికీ కూడా సంఘ ప్రజలకి సంఘానికి పాస్టర్ అమ్మగారు అందరికీ కూడా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో గ్రేసిల్ కింగ్ మినిస్ట్రీ తరపున నా కుటుంబం తరపున ప్రత్యేక నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరు ఇక్కడ ఉన్నామా? హల్లెలూయా. అందరి చేతులు ఎదురా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1వ తారీఖున జనవరి 1వ తారీఖున ఎంతమంది హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు? ఎంతమంది చెప్పుకున్నారు? అందరేనా? మరి ఆ మాటకి ఏమైనా అర్థం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. బ్రదరు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నా జీవితంలో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనేసి చెప్పాను అనుకో బాలా, నా జీవితంలో హ్యాపీ అయిపోతే ఎదుటి వ్యక్తిని విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అనేసి ఎలా చెప్పగలవు చెప్పు? మొట్టమొదటిగా ఉండవలసింది నీ జీవితంలో. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఎలాగ ఉండాలంటే మన జీవితము ఎంత ఆనందంగా ఉండాలి అంటే మనం అందరూ కూడా ఎంత సంతోషంగా ప్రభువుని ఆరాధించాలంటే ప్రియులారా, ఏదైనా బహుమానం దొరుకున్నప్పుడు లేకపోతే ఏదైనా లేని పరిస్థితిలో మనం పొందుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం ప్రియులారా. అంతకన్నా విలువైనది ఏంటంటే దేవుడు యొక్క సన్నిధానము. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడు యొక్క సన్నిధానంలో వచ్చేటప్పుడు బయట ప్రపంచమనే మర్చిపోవాలి. ఏంటి మర్చిపోవాలమ్మా? బయట ప్రపంచాన్ని మర్చిపోవాలి. అంటే మనము వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించాలి అనే మనసుతోనే రావాలి. మనం అందరూ కూడా ఈరోజు మనకు పని పాటు లేదు అనేసి మనం ఇక్కడ రాలేదు. అంటే అందరు కలిసి కూడా ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. ఇంకో విషయం నేను చెప్తాను. ప్రతి ఒక్క దైవజనుడు కూడా ప్రతి ఒక్క సంఘస్థులు కూడా నేర్చుకోవాల్సిన ఆ పాఠం ఏంటంటే ఎప్పుడైనా సరే చర్చికి వచ్చే ముందు సెల్ ఫోన్ ఏం చేసుకొని రావాలి? ఏం చేసుకొని రావాలి? స్విచ్ ఆఫ్ అంటే పైకి మోడలు ఏ మోడల్ పెట్టుకొని రావాలి? ఎప్పుడైనా సరే దేవునికి ఇచ్చే విలువ ఎవరికి ఇస్తున్నారు చెప్పండి ఒకసారి? సెల్ ఫోన్కి ఇస్తున్నారు. సైలెంట్ పెట్టిన ఒకతనే నిన్ను వారికి ఏదైనా అవసరం ఉంటే నీకు 10 సార్లు ఫోన్ చేస్తారు. ఒకరోజు మా తమ్ముడు గురించి నేను చాలాసార్లు నేను చెప్తుంటాను. చాలా ఇబ్బంది పని వైజాగ్లో పొలంలో బాబు చనిపోయిన రోజు నేను వాహనం కొరకు నేను ఫోన్ చేస్తూ ఉన్నాను. ఆయనకి 10-15 సార్లు మినిమము ఫోన్ చేశాను. ఫోన్
ఫోన్ చేస్తే తర్వాత 4:30 సమయంలో ఫోన్ తీసాడు. ఫోన్ చేసి అదే నేను ఆరాధనలో ఉండేనయ్యా, నన్ను క్షమించు, అందుకోసం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆరాధనలో ఉంటే ఫోన్ సైలెన్స్ లో పెడితే ఈయన జాన్వేశ్వరి గారు ఆరాధనలో మా తమ్ముడు ఉన్నాడు అనేసి నాకు తెలుస్తుందా? చెప్పండి ఒకసారి. తెలియదు. అందుకోసం మనం ఏం చేయాలంటే అవతల వ్యక్తికి డిస్టర్బ్ లేకుండా, అవతల వ్యక్తికి ఇబ్బంది కలిగించకుండా నీవు ఏం చేయాలంటే ఫోను ఐటి మోడల్ పెట్టుకొని రావాలి. అంటే దేవునికి ఇచ్చే విలువ ఈ మధ్యకాల సమయంలో సేవకుల్లో అయినా సరే జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే సిగ్నల్ లేని ఆ ప్లేస్ లో వెళ్ళిన దేవుని ఒక సన్నిధానం వెళ్తే నన్ను ఎవరు పట్టుకోలేరు. ఎందుకంటే దీనికన్నా గొప్ప విలువ ఎవరికి ఇవ్వాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి. అందుకోసము మనం అందరూ కూడా నేర్చుకున్న పాఠం ఏంటంటే సేవకులు అయిన జాగ్రత్త వినాలి. ఎవరైనా పనికి రానివాడు ఫోన్ చేస్తే పాస్టర్స్ కూడా బయటికి వెళ్ళేసి అంటే ఆ సమయం నీవు ఎవరికి ఇస్తున్నావు చెప్పండి ఒకసారి చెప్పండి. అందరు కూడా ఈరోజు వినాలి. సంఘస్థుల సేవకులు అందరు కూడా ఎప్పుడైనా సరే నువ్వు బోధించే వ్యక్తివి కానీ, నువ్వు వాక్యము వినే నువ్వు కానీ, ప్రభుని ఆరాధించే బిడ్డలు కానీ మొట్టమొదటిగా ఆ దేవాది దేవుడికి విలువ ఇచ్చిన తర్వాతవే దీనికి విలువ ఇవ్వాలి. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. ఆయన నిన్ను నన్ను ప్రేమించకపోతే ఈరోజు మనము ఈ విధంగా ఉండలేము. అవునా కాదా? ఆ రోజుల్లో దేవాది దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి తన యొక్క అద్వితీయ కుమారుడిని ఈ భూమి మీద ఎందుకు పంపించాడంటే ప్రియులారా, ఆయనకి పనిపాటు లేక ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద రాలేదు. అవునా కాదా? అవునా? హల్లెలూయా, దేవుడి స్తోత్రం. అమ్మ నా వైపు చూడండి, అందరు కూడా నా వైపు చూడండి. ఎప్పుడు కూడా నేను వాక్యం చెప్పేటప్పుడు ఇటు తిరిగినా సరే అవతల వ్యక్తి డిస్టర్బ్ ఉండకూడదు. ఎవరైనా సరే పాఠం చెప్తున్నప్పుడు పాఠం చెప్పే ఆయన వైపు చూస్తేనే మనకి అర్థమవుతుంది. అవునా కాదా? అవునా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆ ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క అద్వితీయ కుమారుని ఈ భూమి మీదకి పంపించడం గల కారణం ఏంటంటే ప్రియులారా, మనం అందరూ కూడా పాడవకూడదు అనేసి. ఏమవకూడదని? పాడవకూడదు. అంటే తన బిడ్డలుగా తన యొక్క స్వరూపంగా మనము సృజింపబడిన మనము అందరూ కూడా నశించపోకుండా ఆయన యొక్క నిత్య జీవాన్ని పొందుకోవడానికి. దేని పొందుకోవడానికమ్మా? దేని పొందుకోవడానికి చెప్పండి ఒకసారి. నిత్య జీవాన్ని పొందుకోవడానికి. అంటే ఆయన ఈ లోకమును ఎంతో ఇంకా కంటిన్యూ చేయాలి. ఆయన ఈ లోకాన్ని దేవుడు ఈ లోకాన్ని కొద్దిగా మాట్లాడండి ప్రియులారా. ఇంకో విషయం చెప్తాను వినండి. ఎప్పుడైనా సరే మందిరం వచ్చినప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా చక్కగా ఉంటారు. అవునా కాదా? చాలా చక్కగా ఉంటారు. మొన్న న్యూ ఇయర్లో దేవుని ఒక సేవకులు నడిపిస్తూ ఒక మాట అన్నాడు. అమ్మా, లక్ష్మీవారం రోజు గొడ్లు కొనడానికి ఎంతమంది అయితే సిద్ధపాటు కలిగి ఉంటారు వారు అందరూ సంతకి రండి గొడ్లు కొనడానికి అన్నాడు. అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధానంలో ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా, బయట వాళ్ళు వినేటట్లుగా గోల 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 అయినప్పుడు నిలబడి మాట్లాడుతున్న దైవజనులకు ఎంత కోపం ఉంటుందంటే ప్రియులారా, ఎప్పుడైనా సరే బయటలో మనము ఏం చేయాలంటే తగ్గించే మనసు కలిగించండి. దేవుని యొక్క సన్నిధానంలో మీకు ఏదైతే అర్థమైందో అది మీరు చెప్పడానికి ఇష్టపడాలి. చూడండి, ఇక్కడ నుండి బయట లెక్సి వెళ్ళిపోయామనుకో, ఎవరికైనా చెడుగా మాట్లాడితే ఈ చెవు నుండి అవతల వ్యక్తి దగ్గర వెళ్తాయి, ఆ చెవు నుండి అవతల వ్యక్తి దగ్గర వెళ్తాయి. అంటే పనికి రాని మాటలు ఒకేసారి ఎంత వేగంగా పరిగెడుతుందంటే ప్రియులారా, అదే నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుని యొక్క మాటలు అంత వేగంగా పరిగెడితే ఎంత బాగుంటుందో. అందుకోసం నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నప్పుడు మీరు కంపల్సరీ జవాబు చెప్పాలి. హల్లెలూయా.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మౌనంగా ఉండి ఆయన వాక్యం వింటున్నాడేమో అనేసి అనుకుంటాను. ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి ఎక్కువగా సాతానుడు ఇక్కడ నుండి కిందకి తోస్తుంటాడు. అందుకోసం ఎక్కువగా ఆడవాళ్ళు ఏమంటారంటే వినినట్టు నటిస్తుంటారు. మీరు అనుకుంటారు ఇలా నిద్ర చేసి ఇలాగ అయిపోతుంటే ఆమె చక్కగా వింటుందేమోరా అనుకుంటారు. అంటే ఆమె నిద్ర చేస్తుంది అనే సంగతి ఎవరికి తెలియదు. అవునా కాదా? అందుకోసం ప్రతిసారి కూడా నేను వాక్యం చెప్పేటప్పుడు అమ్మా నా వైపు చూడండి అనేసి, నేను అందంగా లేకపోయినా మీరు ఎవరి వైపు చూడాలంటే నా సమయం అయిపోయేంత వరకు నా వైపే చూడాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకు మీరు చక్కగా వినాలి అని ఉద్దేశించి మాత్రం నా వైపు చూడండి అమ్మా అనేసి అంటాడు. పని పాటు లేక కాదు, మీరు చక్కగా దేవుని ఒక వాక్యాన్ని నీట్గా దీన్ని వెళ్ళడానికే. ప్రియులారా, దైవ సేవకులు క్రిస్మస్ సందేశాలు ఈ మందిరము ప్రతిష్ట దానికి ఉద్దేశించి మనం అందరి సేవకుల్లో మనము విన్నాం. అందుకోసం నేను క్రిస్మస్ సందేశము ఎప్పుడు కూడా నేను క్రిస్మస్ వాక్యం చెప్పడానికి రా అన్నప్పుడు నేను ఎప్పుడు కూడా క్రిస్మస్ మెసేజ్ విషయంతో పాటు ఉండను. ఎందుకంటే దైవజనులకు ఫస్ట్నే గ్రీటింగ్స్ చెప్పండి అని ఇచ్చినప్పుడు నేనే సిద్ధపట్టయిన మెసేజ్ ముందే అందించేస్తారు. అందుకోసము నేను తీసుకున్న మెసేజ్ ఏంటంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ప్రియులారా, ఆయన మన మీద జాలి లేకపోతే, ఆయన మన మీద ప్రేమ లేకపోతే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగిరాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒకసారి చేయండి యోహాను సువార్త, ఒకసారి తీయండి. ఒక్క వచనము, నేను ఒకే ఒక వచనము చెప్పేసి నేను ముగించేస్తాను. ఒకసారి చదవండి. ఇప్పుడు దాకా చెప్పిన మాటే యోహాను సువార్త 3వ అధ్యాయము, ఒకసారి చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసించువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా, ఒక విషయం చెప్తాను. తల్లిదండ్రులు తన యొక్క పిల్లల్ని పాడవకూడదు అనేసి ఎంతో గాఢంగా పెంచుతారు. ఎలా పెంచుతారమ్మా? ఎలా పెంచుతారమ్మా? అర్థమవుతుందా నా మాటలో? అర్థమవుతుందా? హల్లెలూయా. అంటే తల్లిదండ్రుల పట్ల ఉన్న బాధ్యత ఇంత అంత కాదు. నా పిల్లలు చెడిపోకూడదు, నా పిల్లలు పాడవకూడదు అనేసుకుని ఎందుకు అంత గాఢంగా పెంచుతారంటే ప్రియులరా, దేవుడు మనము పాడవకూడదు, మనము ఎటువంటి నిత్య నరకానికి వెళ్ళకూడదు అనేసి ఆయన మనల్ని అందరినీ కూడా ప్రేమించి ఆయన మనకి ఏ జీవాన్ని ఇవ్వడానికి భూమి మీద దిగి వచ్చాడట? నిత్య జీవాన్ని. మనం కూడా ఏ ఒక్కరు కూడా నశించిపోవడానికి ఇష్టమో కాదు. ఏ తల్లిదండ్రులు అయినా నా పిల్లోడు పాడైపోని అనేసి అనుకుంటాడా? అనుకోడు. ఏ తల్లిదండ్రులైనా నా కుమార్తె ఏమైపోయినా పర్వాలేదు అనేసి అనుకుంటాడా? అనుకోడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో ఒకసారి మీరు కలవరి సిలువలో ఆయన యొక్క మరణాన్ని మీరు ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ లోకంలో ఉన్న ప్రేమ ఏదైనా ఉన్నప్పుడే, ఈ లోకంలో ఉన్న ప్రేమ ఏదైనా నీవు కలిగి ఉన్నప్పుడే. అవునా కాదా? ఈ లోకంలో ఉన్న ప్రేమ నీకు ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు నీ వెంట ఎంతమంది తిరుగుతారు చెప్పండి ఒకసారి. ఒకనాడట ఒక వ్యక్తి, ఆయన అనేక కుటుంబాల నుండి ఆయన ఒంటరివాడిగా జీవిస్తూ ఉన్నాడట. జీవిస్తున్నప్పటికీ ఆయనకి కట్టుకోవడానికి వస్త్రం లేదు, తినడానికి ఎటువంటి ఆహారం లేదు, నివసించడానికి ఎటువంటి గృహము లేని ఆ సమయంలో ఆయనట ఒక పని చేస్తూ ఆయన బ్రతుకుతున్న ఆ సమయంలో
ఒక నాడట ఆయనకి ఒక లెటరు తగిలింది. ఆ లెటర్ అట ఒక 50 కోట్లు. ఎన్ని కోట్లు? 50 కోట్లు. ఆ పలాని వ్యక్తి అనాదిగా పెరుగుతున్న ఆ పలని దగ్గర ఆ పని చేస్తున్న ఆ వ్యక్తి 50 కోట్లు విలువైన లాటర్ గెలుచుకున్నాడట. అన్నప్పుడు అనేక మంది ఆయన మావాడే, ఈయన మా తమ్ముడే, ఈయన మా బామర్ది, ఈయన నా బంధువులే. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న ప్రేమ ఏదో ఒకటి నిన్ను హసిస్తాడు. కానీ నా దేవుడు ఆయన పాపులమైన మనల్ని ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి ఆయన ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మనం అక్కడ ఒక మాటను చూస్తున్నాము. దేవుడు ఈ లోకాన్ని ఎంతో, ఈ లోకం అంటే అర్థమేటమ్మా? ఈ లోకం అంటే అర్థమైతే మనం అందరూ కూడా దేవుని బిడ్డలము కదండి. ఈ లోకం అంటే మనము భారతదేశము అనేసి అనుకుంటాం. ఈ లోకము భూలోకము అనుకుంటాం. అంటే దేవుని ఆ వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుడు ఈ లోకాన్ని ఎందుకు ప్రేమించడం గల కారణం ఏంటంటే తన స్వరూపంగా మనల్ని ఆయన చేశాడు. అందును బట్టి ఆయన ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మీరు నేర్చుకున్న విషయము ఏంటంటే తన అద్వితీయ కుమారుని యందు, ఇంకొకసారి ఆ మాట చదవండి, తన అద్వితీయ కుమారుని యందు ఏం చేసేవాళ్ళట? పుట్టిన వారి యందు మొట్టమొదటిగా విశ్వాసించాలి. ఎవరి యందు? తన అద్వితీయ కుమారుని యందు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసిస్తారో, ఎవరైతే సొంత రక్షకుడుగా ఆయన్ని ఆరాధిస్తారో, ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన సన్నిధానంలో మోకరించి ఆయనని స్తుతిస్తారో వారికి అట నిత్య జీవము గలవారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రియులారా, ఇంకో విషయం గమనించండి. మన జీవితంలో విశ్వాసం లేకపోతే, మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రం నేను నిత్య జీవం నేను పొందుకుంటాను అనే ఒక విశ్వాసం నీ జీవితంలో లేకపోతే నీవు పరలోకానికి వెళ్ళడానికి అవకాశమో లేదు. ఎవరైతే తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించువాడు ఆయన నిత్య జీవం గలవాడు, ఆయన నిత్య జీవం గలవాడు. నీవు ఇన్ని రోజుల వరకు నువ్వు భక్తి చేస్తున్న ఆ భక్తి ఏంటంటే నీవు ఆయన పరమాను విడిచి ఈ భూమి మీద ఎందుకు దిగి వచ్చాడంటే నీకు నిత్య రాజ్యానికి ఆయన తీసుకెళ్ళడానికి, నిత్య జీవానికి నీవు వారసుడు అవడానికి ఆయన ఈ భూమి మీద దిగి వచ్చాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ భూ ప్రపంచము ఎలాంటిదంటే ఇందాక మొట్టమొదటి దైవజనుడు చెప్పిన మాట గుర్తు చేస్తున్నాం. దేవతలు దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అవును కదా? ఈ భూమి మీద మనిషి నేర్చుకునే, మనిషి తెలుసుకునే, మానవుడు తెలుసుకునేది చాలా ఉంది. ఏ దేవతల్ని పూజించేవాడు నిత్య జీవానికి వెళ్తాడు, ఏ దేవుడిని పూజించేవాడు నిత్య జీవానికి వెళ్తాడు అనేది మనిషికి అర్థం అవ్వట్లేదు. ఒక విషయం చెప్తాను, అంటే పూర్వీకులు తర్వాత ఏం చేసుకున్నారంటే ఆ కుటుంబం పరంగా ఆ పలాని కుటుంబము ఈ దేవుడిది, పలాని కుటుంబం ఇది ఈ దేవుడిది, పలాని ఆ వ్యక్తిది ఈ దేవుడు అనేసుకొని పూర్వీకులు తమ సొంత ఆలోచనలతో ఒక వంశపరంగా, అంటే ఇప్పుడు పాంగివారు అనేసి మరివారు అనేసి ఇవి రకరకాలు ఉందిగా, పలానా మరివారు దట ఈ దేవుడు, పలానా పానివారు దట ఈ దేవుడు అనేసుకొని వారు స్థాపించింది, అంటే మనిషిలో స్థాపించింది. ప్రియులారా, మనిషి తెలుసుకున్న విషయం ఏంటంటే చనిపోయిన ఆ తర్వాత నువ్వు తెలుసుకోలేవు, కానీ నువ్వు బ్రతికిన కాలము నువ్వు తెలుసుకున్న ఆ విషయం ఏంటంటే నిత్య జీవము ఎవరి ద్వారా నువ్వు పొందుకుంటావు అంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రం నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభుని మైపడుతుగా నీవు నిజంగానే పరాలోకానికి నీవు స్వాతంత్రించుకోవడానికి నీవు ఇష్టపడుతున్నావు అంటే సృష్టికర్త అయిన దేవుడు ఎవడో కాదు, ప్రభు అయిన క్రీస్తు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగలు జరిపించుకుంటూ ఉన్నారంటే ఒక భారతదేశానికే దేవుడు కాదయ్యా, సృష్టికి అంతటి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనేసి ఎవరైతే విశ్వాసిస్తారో వారు నిత్య జీవం గలవారు. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. చనిపోయిన తర్వాత ఎవరైనా నేర్చుకోగలరు చెప్పండి ఒకసారి. అయ్యా ఎవరైనా చనిపోయిన తర్వాత నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను తెలుసుకుంటాను, ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను ఆరాధిస్తాను అనేసి మీ మనసులో ఎవరైనా అనుకొనిచున్నారా? అదే శుద్ధదండగా నేను బ్రతికిన కాలమే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రం నేను నిత్య జీవం నిత్య రాజ్యాన్ని పొందుకుంటాను అనే నువ్వు విశ్వాసిస్తుంటే రేపు అనేది నీది కాదు, ఈ రోజే నీది. దేవుడు ఈ రోజే నీకు సమయాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ రోజే నిన్ను నీ పాపాన్ని విడిచిపెట్టడానికి ఆయన తన కృప నీ పట్ల ఉంచి ఉన్నాడు. అందుకోసము ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన సృష్టికర్త అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఒప్పుకొని వారికి పాపాన్ని విడిచిపెట్టి సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన్ని ఆరాధిస్తారో, ఆయన్ని పూజిస్తారో వారికి మాత్రము నిత్య జీవము. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ గ్రామ ప్రజలందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నీవు చనిపోయిన తర్వాత నీవు ఏమి నేర్చుకోలేవయ్యా. బ్రతికిన కాలమే నీవు నిజమైన దేవుడు ఎవరో అనేసి నీవు తెలుసుకో. అదే ఈరోజు మేము అందరు పనిపాట్లు లేక మేము దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన యొక్క మందిరంలో మేము కూర్చుండలేమయ్యా. మేము చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని మేము పొందుకోవాలనేసి మా యొక్క ప్రయాసము. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రియులారా, మనం అందరినీ దేవుడు ఎంతగా ప్రేమించాడంటే నా పిల్లలైన మీరు నా స్వరూపము మందు మీరు సృష్టింపబడిన వారు, నా పోలిక చొప్పున మీరు తయారు చేసుకున్న నా పిల్లలు ఏ మాత్రం నశించిపోకూడదు. ఆయన పనిపాట్లు లేక ఈ భూమి మీద ఆయన దిగి రాలేదు. మనము అనేక మార్లు మనం చూస్తాము. ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన దేవుడు. మనము ఏపటి వారమయ్యా దేవుని తెలుసుకొని దేవుడు కాదు అనడానికి నువ్వు ఏపటి వాడు, నీ జీవం ఏపటిది ఒకసారి ఆలోచన చేయు. గురించిన శివ బిడ్డలారా, వింటున్న గ్రామ ప్రజలారా, చనిపోయిన తర్వాత ఈ శరీరానికి ఎటువంటి విలువ అనేది లేదు. నీవు బ్రతికిన కాలము నీకు ఎంత డబ్బు ధనం ఆస్తి హోదా అంతస్తులు ఉన్నా సరే, నీ పలుకుబడి నీకు ఉన్నా సరే, చనిపోయిన తర్వాత అవి అన్ని కూడా నీ వెంట రాదు. కానీ ఒకే ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రము నీ వెంట నిత్యము ఆయన నిత్య రాజ్యాన్ని నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి ఈ భూమి మీద దిగి వచ్చిన దేవుడే ప్రభు అయిన క్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనము అంచె దినములో ఉన్నాము. కొన్నిసార్లు మానవ యొక్క జీవితము ఎలాగుంటుందంటే, ఎక్కడైనా ప్రార్థన జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఎందుకు వెళ్ళాలి, పలానా వ్యక్తి వాక్యం చెప్తున్నదని నేను ఎందుకు వెళ్ళాలి అని ఒక ఆలోచన సాతానుడు మనకి పుట్టిస్తుంటాడు. ఎవరు పుట్టిస్తాడు? సాతానుడు. పలానా వ్యక్తికి ద్వేషించడము, పలానా వ్యక్తికి చెడుగా మాట్లాడించడం, కానీ పలానా వ్యక్తికి నా వాడికే వాడు నా వాడు కాదు అనేటట్లుగా సాతానుడు మనల్ని వాడుకుంటుంటాడు. అంటే దేవుని ఒక బిడ్డలుగా
ఆ హేమంత్ పాస్టర్ గారు చెప్పిన మాటలో నేను మీకు గుర్తు చేస్తున్నాను. గడిచిన సంవత్సరాలంతా కూడా ఒకరినొకరు ద్వేషించుకొని ఉండవచ్చు, ఒకరినొకరు భేదాభిప్రాయాలతో మనము మన హృదయంలో మన జీవితంలో నింపుకొని ఉండవచ్చు. అదే భేదాభిప్రాయాలు ఇవన్నీ కూడా నా పిల్లల జీవితంలో ఉండకూడదు అనేది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు అందుకోసము మనల్ని ఎటువంటి నశించిపోకుండా, మనల్ని ఎటువంటి పాడవకోకుండా ఉండడానికి ఆయన ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాడంటే పిల్లరా, మనకు ఆ విషయము అర్థమవట్లేదు. అంటే మనము తప్పిపోతుంటాము, ప్రతి క్షణం మనము తప్పిపోతుంటాము. అంటే తప్పిపోవడం గల కారణం ఏంటంటే నీవు నీ మనసులో అనేక రకరకాల ఆలోచన నింపుకొని ఉండడం బట్టి. అవును కదా? దేవునికి దాసులు ఇంకో విషయం చెప్పారు. ఇప్పుడు ఎక్కడైనా పాడేరుకి కొత్త సినిమా వచ్చింది అనుకుందాం, అవునా కాదా? అనుకుందాం. ఏ సినిమా? ఒకసారి మాట్లాడండి. ఏ సినిమా? ఏ సినిమా? కొత్త సినిమా. ఏం సినిమామా? మాట్లాడండి మా ఒకసారి. ఏ సినిమామా? కొత్త సినిమా. కొత్త సినిమా అనడానికి కూడా నోరు రాదా? గడ్డకి వెళ్ళి ఆడవాళ్ళు ఎంత గుద్దు కొట్టారు తెలుసా? ఎవరైనా సరే లాస్ట్ బిందె మోసుకొని ముందే దూరిపోయింది అనుకో, ఉదయం లక్ష వచ్చినా మేమే లైన్ పాటిస్తుంటే నువ్వే పడుతువే. అక్కడ నువ్వు అరిసే మాటలు ఇక్కడి ఎవరైనా అడుగుతున్నప్పుడు నీ సమాధానం ఉండాలమ్మా. అవును కాదా? నీవు దేవుని యొక్క సన్నిధానంలో ఎంతైతే తగ్గించి మనసు కలిగి కూర్చున్నావో మౌనంగా, అదే రీతిగా బయట ప్రపంచము అలా ఉండాలి. పొలం చెల్లిరా చర్చికి వెళ్ళి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేసి ప్రార్థన చేస్తుంది, పాటలు మాత్రం గంభీరంగా పాడుతుంది. బయట వస్తు మాత్రం తన గొంతుల నుండి అదే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే ఆ నోటివే పచ్చి బూతులు మాట్లాడుతుందా అనేటట్లుగా మీరు ఉండకూడదు. అంటే కొత్త సినిమా వచ్చినప్పుడు ప్రారంభము 10 గంటలు, బాలు ప్రారంభం 5 గంటలు, 10 గంటలు. నువ్వు ఎంత టైంకి అటెండ్ అవ్వాలి? 9కి. బాగున్నా కరెక్ట్. ఆయన మన అందరికీ ఆయన గ్రేట్. అంటే 10 గంటలు ప్రారంభం అయితే 9 గంటలకి అటెండ్ అవుతుంది. అంటే మనకి పనికిరాని దాని గురించి నీవు 10 గంటల నుండి ఆ మూవీ స్టార్టింగ్ అయితే నీవు 9 గంటలకి అటెండ్ అవుతున్నావు. దానికన్నా విలువైనది ఏంటంటే అదే సమయము దేవుని యొక్క సన్నిధానంలో వచ్చి నీవు మోకరించిస్తే నీవు నిత్య జీవానికి వారసుడివి. హల్లెలూయా. అదే సమయానికి దేవుని సన్నిధానంలో వచ్చి నీ కష్ట సుఖాలు దేవునికి తెలియపరిస్తే దానికన్నా విలువైనది ఏది లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా సమయాన్ని మీరు పోనీయకూడదు. మీ దైవజనుడు ఆరాధన సమయము 9 గంటలు ఇస్తే మీరు గబగబలు రెడీగా అయిపోయి అదే 9 గంటల సమయానికి అందరూ కూడా రావాలి. పాస్టర్ గారు వచ్చి మోకరించి ప్రార్థన చేసి ఎంత టైంకి వస్తారమ్మో మేము పాటలు పాడాలి. ఒకే పాస్టర్ గారే ఇది తిరుపులు కొట్టలేడు, పాట పాడలేడు అంటే ఇంట్రెస్టింగ్ ఉండదు. సంఘస్థులు మీరు ముందుగానే వచ్చి గంభీరంగా ఆరాధన చేస్తున్నప్పుడు సేవకుడు ఎంత ఆనందపడతాడంటే, సేవకుడు ఆ ఆనందం కన్నా మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎంత సంతోషిస్తాడంటే, ప్రియులారా నిన్ను చూసి నా దేవుడు సంతోషించాడు. ఎప్పుడు కూడా లోకము సంతోషించేటట్లుగా మనం ఉండకూడదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని చూసి సంతోషించాలి. ఎప్పుడు సంతోషిస్తాడంటే నీవు 10 గంటలు ఆరాధన టైం అంటే నీవు 9 గంటలకు వచ్చి నీవు అనేకుల కొరకు నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను పెట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్ర. ప్రియులారా నేను ఒక్క మాట చెప్పి నేను ముగించిస్తాను. ఎందుకంటే సమయము చాలా
చాలా ఎక్కువగా అయింది. 2:02 అయింది టైమే. నా సందేశం నేను ముగించేస్తాను. నేను ఎప్పుడు కూడా నా కోరిక ఏంటంటే నేను బాగులేకపోయినా పర్వాలేదు, కానీ అవతల వ్యక్తి బాగుండాలి. ఎవరు బాగుండాలి? అవతల వ్యక్తి. బ్రదరు, నీవు చాలా గొప్పవాడు. ఒకసారి పక్కపక్కలో ఉన్న వ్యక్తులు అందరు కూడా ఇదే మాట చెప్పండి, బ్రదరు నీవు చాలా గొప్పవాడు. ఒకసారి చెప్పుకుంటామా? అందరు చెప్పుకుంటామా? ఒకసారి నీ పక్కలో ఉన్న అందరూ ఒకసారి చెప్పుకోండి. అందరూ ఒకసారి, బ్రదర్ నీవు చాలా గొప్పవాడు. ఒక్క మాట చెప్పుకోండి. పిల్లరా చూడండి, ఒకసారి ఈ మాట చెప్పుకోగా మీ ముఖాలు ఎంత సంతోషంగా ఉందో కదండి. ఒకరినొకరు ఏం చేయాలంటే మనము గొప్పవాడిగా ఎంచుకోవాలి. అంటే అది దేవునికి తగినది. ఇది ప్రియులారా, మనం నేర్చుకున్న పాటల్లో చాలా ఉంది, కానీ సమయమో లేదు. అంటే నీవు అవతల వ్యక్తిని నీవు గొప్పగా ఎంచితే నీ జీవితము నేను ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎంత గొప్ప వాళ్ళుగా చేస్తారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియులారా, దేవుని ఒక దాసులు క్రిస్మస్ నెలలో ఒక్కరోజు ఆయన డబ్బులు ఖర్చు చేయలేదు అనే రోజు లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, అంటే అవతల వ్యక్తిని మనము గౌరవించినప్పుడు, అవతల వ్యక్తుల్ని మనము గొప్పవాళ్ళుగా ఎంచినప్పుడు, మనకి ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఇవ్వడానికి ఏం చేస్తాం? ఇష్టపడతాం. ఎక్కడైనా సరే క్రిస్మస్ చేస్తున్నప్పుడు మేము కొన్ని సందర్భాల్లో కొంతమంది అయినా ఇబ్బంది పడకూడదు అనేసి ఆ జీపులో మొన్న 31వ తారీఖున ఒక అట్టోన 2 జీపులు పెట్టాం. అంటే ప్రభువుని ఆరాధించడానికి వచ్చే బిడ్డలకి. అంటే మీ అందరూ ఫ్రీగా వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోతామంటే అవ్వదు. ఎందుకంటే ఈ ఇద్దరు జానవేసులు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అనే ఒక ఆలోచన. అంటే ప్రియులారా, ఎవరు కూడా నాకు తక్కువగా చూడడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ ఇష్టపడను. ఆయన దేవుని సన్నిధానంలో వచ్చి ఆ రోజు ప్రభువుతో గడపడమే గొప్ప సంతోషము. హల్లెలూయా. అందుకోసము నాకు ఉన్న లేపోయినా, ఆయనకు ఉన్న లేపోయినా దేవుని కొరకు ప్రయాసము వ్యర్థము కాదు. క్రిస్మస్ ఈ డిసెంబర్ నెలలోనే దేవుని ఒక పరీక్షలకి లక్షలు పైబడి ఖర్చులైంది. ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే ఈ సాధారణ వ్యక్తులు లక్షలు ఎక్కడికి తెచ్చి ఖర్చు పెట్టారు. ప్రియులారా, సొంత ఖర్చుల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించకు. దేవుడి కొరకు ఖర్చు పెట్టిన ఆ ఖర్చు ఎటువంటి వృధా అవ్వదు. అందుకోసం ఈరోజు దేవుడు మమ్మల్ని అంచెంచులుగా ఆశీర్వదించడం గల కారణం ఏంటంటే, నువ్వు ఆయన పక్షంగా నిలబడితే ఆయన మా పక్షంగా నిలబడతాడు. ఇది మనము నేర్చుకోలేకపోతున్నాం. ఎవరైనా క్రిస్మస్ చేయలేమో అనేసి చిన్న మాట చెప్పిన మేము చేసి పెడతాము. ఇది ఒక ఆలోచన. అంటే దేవుని బిడ్డలకి ఇలాంటి ఆలోచన రావాలి. ఒకరినొకరు మీరు గొప్పగా ఎంచుకోవాలి తప్ప కానీ ఒకరినొకరు చీపుగా చూసుకోకూడదు. దేవుడు మనల్ని అందరినీ మనలాగే చీపుకు చూస్తే మనం ఏమైపోవాల్సింది ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఎంతో మనల్ని ప్రేమించడానికి ప్రియులారా, ఏ మాత్రము నువ్వు నశించిపోవడానికి ఆయన ఇష్టము లేదు. అందుకోసము ఆయన యందు ఎవరైతే విశ్వాసిస్తారో వారు నిత్య జీవం గలవారు. నిత్య జీవానికి వెళ్ళాలంటే నీవు బ్రతికిన కాలమే ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధానంలో నీవు విశ్వాసముతో నీవు ఆయన్ని ఆరాధించగలిగితే నీకన్నా గొప్పవారు ఎవరు ఉన్నారు? చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్తానంటే నువ్వు బ్రతికిన కాలము నువ్వు విచ్చలవిడిగా నీకు నచ్చినట్టే జీవించి నేను చనిపోయిన నిత్య నరకానికి వెళ్ళాలి అనుకునే నువ్వు నీ పాపాన్ని నీలో ఉంచుకొని నీవు బ్రతకడానికి ఇష్టపడితే చనిపోయిన తర్వాత నిత్య అగ్నిలో పడి వేదన పడతావు, చింతిస్తావు, దుఃఖపడతావు. ప్రియులారా, అలాంటి పరిస్థితి
నీ జీవితంలో రాకూడదంటే నీ బ్రతికిన కాలమే ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన సొంత రక్షకుడు, ఆయన ద్వారా మాత్రము నేను నిత్య రాజ్యాన్ని నిత్య జీవాన్ని పొందుకుంటాను అని నీ హృదయంలో నీవు విశ్వాసించి నీ నాలుకతో నీవు స్తుతించగలిగితే నీకన్నా గొప్పవాడు ఎవరు లేడు, ఎవరు కూడా ఉండరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.